శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా రివైజ్డ్ మురళి. ముందుగా మా అమ్మ విశేషతను విందాము. మా అమ్మ చెప్పేవారు, పురుషార్థం అంటే ఒకసారి చేసిన పొరపాటుని ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకోవటం. ఎక్కువ శాతం పిల్లలు పురుషార్థం అనే శబ్దాన్ని పురుషార్థం వదిలిపెట్టడానికి చెప్తారు. నేను ఇంకా పురుషార్థినే కదా అని ప్రయత్నమే చేయకుండా పురుషార్థం అనే శబ్దాన్ని ఒక సాకుగా వాడుకుంటారు. అలా చెప్తే ప్రయత్నం చేయకపోయినా ఎంతకాలమైనా పర్వాలేదు అని. కానీ మా అమ్మ నుండి మనం ఈ ప్రేరణ తీసుకుందాము. ఒకసారి ఏదైనా మిస్టేక్ మన ద్వారా జరిగితే ఇంకొకసారి రిపీట్ చేయకూడదు. అప్పుడే మనం పురుషార్థి అనబడతాం. బాబా అయితే పురుషార్థిగా కూడా కాదు, తీవ్ర పురుషార్థిగా కమ్మంటున్నారు. తీవ్ర పురుషార్థం చేయాలంటే ఇంకా అన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలి. ప్రతిసారి మిస్టేక్ చేసి రియలైజ్ అవ్వడం కాదు, అసలు పొరపాట్లు లేని వారిగా కావాలి అని బాబా అంటారు. ఈరోజుటి మురళి ఇది బాబా శివరాత్రి సందర్భంగా వినిపించారు. బాబా పిల్లలందరికీ శుభ భావము, ప్రేమ భావము ఇది అందరి పట్ల పెట్టుకోవాలి, బేహద్ భావన ఉండాలి అని అన్నారు. ఇది 3 మార్చ్ 2000 ఇయర్లో వినిపించిన అవ్యक्त बापदादा मुरली. शुभ भाव और प्रेम भाव को इमर्ज कर क्रोध महाशत्रु पर विजयी बनो. శుభ భావము మరియు ప్రేమ భావమును ఇమర్జ్ చేసుకొని క్రోధం అనే మహాశత్రువు పైన విజయాన్ని పొందండి. శుభభావమును ప్రేమ భావమును ఇమర్జ్ చేసుకొని క్రోధం మహాశత్రువు పైన విజయం పొందాలి. आज बाप दादा अपने जन्म के साथियों को साथ साथ सेवा के साथियों को देख हर्षित हो रहे हैं. ఈరోజు బాప్ దాదా తన జన్మ యొక్క సహచరులు అలాగే సేవలో సహచరులుగా ఉన్న పిల్లలని చూసి హర్షిస్తూ ఉన్నారు. జన్మ తీసుకున్నప్పటి నుండి తోడున్నవారు, సేవలోనూ తోడునిస్తున్నటువంటి పిల్లల్ని చూసి బాబా హర్షిస్తూ ఉన్నారు. आज आप सभी को भी बाप दादा के अलौकिक जन्म साथ में जन्म साथियों के जन्म दिवस की खुशी है. ఈరోజు మీ అందరికీ బాప్ దాదా యొక్క అలౌకికమైన జన్మ, దానికి తోడుగా జన్మ తీసుకున్నప్పటి నుండి సాథీలందరూ ఉన్నారు అంటే వారందరిది కూడా జన్మదివసం. శివబాబాతో పాటుగా పిల్లలందరిది కూడా జన్మదినం. ఈ సంతోషం మీకు ఉంది కదా? క్యూ, ఎందుకు ఇంత సంతోషం ఉంది? ऐसा न्यारा और अति प्यारा अलौकिक जन्म और किसी का भी नहीं हो सकता. ఎందుకింత అలౌకిక ఆనందం అనుభవం అవుతుంది అంటే ఇటువంటి అతీతమైన మరియు ప్రియమైనటువంటి జన్మదినము సృష్టిలో ఇంకెవరిది కూడా ఉండదు. ऐसा कभी भी नहीं सुना होगा. ఇలా ఎక్కడైనా విన్నారా? తండ్రి పిల్లల యొక్క జన్మదినం మొత్తం ఒకటే, డేట్ ఒకటే, ఇయర్ కూడా ఒకటే. అలా విన్నారా ఎక్కడైనా? ఇయర్ అయితే వేరుగా ఉంటుంది కదా, డే అండ్ మంత్ కలవచ్చు. ఇయర్ మాత్రం కలవదు కదా తండ్రిది పిల్లలది, కానీ ఇక్కడ మాత్రం కలుస్తుంది. అందుకే ఇది చాలా అలౌకికమైన మరియు ప్రియమైనటువంటిది, వజ్రతుల్యమైనటువంటి జన్మ ఇది. దీన్ని మీరు జరుపుకుంటున్నారు కాబట్టి అంత సంతోషం కలుగుతుంది. దీనికి తోడుగా सभी को यह भी न्यारा और प्यारापन स्मृति में है कि यह अलौकिक जन्म ऐसा विचित्र है जो स्वयं भगवान बाप बच्चों का मना रहे हैं. దీనికి తోడుగా పిల్లలందరికీ ఇంకొక అతీతమైన మరియు ప్రియమైనటువంటి స్మృతి కూడా కలుగుతుంది.
అదేమిటి అంటే ఈ అలౌకిక జన్మదినాన్ని జరపడానికి స్వయం భగవంతుడే వస్తున్నారు. స్వయం భగవంతుడే వచ్చి తన పిల్లల యొక్క జన్మదినాన్ని జరుపుతున్నారు. పరమాత్మ పిల్లల యొక్క జన్మదినాన్ని జరపడం, శ్రేష్ఠాత్మల యొక్క జన్మదినాన్ని జరుపుతూ ఉన్నారు. ప్రపంచంలో అయితే నామమాత్రంగా అంటారు, అందరికీ జన్మనిచ్చేవాడు, అందరినీ పుట్టించినవాడు ఆ భగవంతుడు అని, పరమాత్ముడు అని. కానీ వాళ్ళకి ఆ పుట్టినరోజున భగవంతుడు కూడా వస్తాడు, భగవంతుడే ఆ పుట్టినరోజుని జరుపుతాడు అనేది తెలియదు. మరి ఇక్కడైతే మనకు ఆ స్మృతి ఉంది, వాళ్ళకైతే ఆ స్మృతి లేదు, అలా అనుకోరు కూడా. ఇప్పుడు మీరు అనుభవంతో చెప్తారు, మేము పరమాత్మ వంశీయులం, బ్రహ్మ వంశీయులం, పరమాత్ముడే మా జన్మదినాన్ని జరుపుతున్నారు, మేము పరమాత్ముడి జన్మదినాన్ని జరుపుతున్నాం. భగవంతుడు మన జన్మదినాన్ని జరిపితే మనం బాబా పుట్టినరోజుని జరుపుతున్నాం. आज सब तरफ से यहाँ पहुँचे हैं, किसलिए ఈరోజు అన్ని వైపుల నుండి ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకు? శుభాకాంక్షలని ఇవ్వటానికి, శుభాకాంక్షలని తీసుకోవటానికి. మరి బాప్దాదా కూడా విశేషంగా తన జన్మతో సహా జన్మ తీసుకున్నటువంటి పిల్లలు, జన్మ యొక్క సాథీలందరికీ శుభాకాంక్షలని ఇస్తున్నారు. సేవా సాథీలకు కూడా శుభాకాంక్షలని ఇస్తున్నారు. मुबारक के साथ साथ परम प्रेम के मोती हीरो जवाहरों द्वारा वर्षा कर रहे हैं. శుభాకాంక్షలను ఇవ్వడంతో పాటుగా బాబా పరమ ప్రేమ యొక్క ముత్యాల, వజ్రాల, వైడూర్యాల యొక్క వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇలా ఎవరైనా కురిపించగలుగుతారా? కాగితపు పూలు లేకపోతే పూల రెక్కలతో వర్షంలాగా కురిపించడం చూసాం. కానీ ఇక్కడ బాబా పరమ ప్రేమ యొక్క ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలతో వర్షంలాగా పిల్లల పైన కురిపిస్తూ ఉన్నారు. ప్రేమ యొక్క ముత్యాలను చూసారా? నార్మల్ ముత్యాలైతే మనకి తెలుసు, వాటిని ఆభరణాల రూపంలో ధరిస్తారు కూడా. మరి ప్రేమ ముత్యాలు, ప్రేమ్ కే మోతియోం కో జాన్తే హోనా, ప్రేమ ముత్యాల గురించి తెలుసు కదా. ఫూలోం కి వర్ష, సోనే కి వర్ష తో సబ్ కర్తే హై. పుష్పాల వర్షం, బంగారు వర్షం అదైతే అందరూ చేస్తారు. లేకిన్ బాప్ దాదా ఆప్ సభీ పర్ పరం ప్రేమ్, अलौकिक स्नेह के मोतियों की वर्षा कर रहे हैं. బాప్ దాదా అయితే పిల్లలందరి పైన పరమ ప్రేమ, అలౌకికమైన స్నేహం యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఏక్ గునా నహీ, పదం పదం గునా దిల్ సే ముబారక్ దే రహే హై. బాబా ఒకసారే శుభాకాంక్షలు చెప్పడం కాదు, పద్మాలు పద్మాలు పద్మాల రెట్లు హృదయపూర్వకంగా శుభాకాంక్షలని ఇస్తున్నారంటే దీన్ని ఏమంటారు? శుభాకాంక్షల యొక్క వర్షాన్ని కురిపిస్తున్నట్లే కదా. ఎవరినైనా బాగా పొగుడుతూ ఉన్నారనుకోండి, కంటిన్యూస్గా చాలాసేపు మాట్లాడుతున్నారనుకోండి, ఏమంటారు? పొగడ్తల వర్షం కురిపించారు అని అంటారు, మహిమ యొక్క వర్షం కురిపించారు అంటారు. మరి బాబా కూడా ప్రేమతో పిల్లలకు అలౌకికమైన స్నేహం యొక్క వర్షాన్ని కురిపిస్తున్నారు, శుభాకాంక్షలని తెలియజేస్తూ, ప్రేమను ఇస్తూ. ఆప్ సబ్ భీ దిల్ సే ముబారక్ దే రహే హై. మరి మీరందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలను ఇస్తున్నారు కదా, అది కూడా బాప్దాదా వద్దకు చేరుకుంటుంది. మరి ఈరోజు జరుపుకోవడం, శుభాకాంక్షలని ఇచ్చుకునేటువంటి రోజు. మనానే కే సమయ్ క్యా కర్తే హో? ఏదైనా జరుపుకునే సమయంలో ఏం చేస్తారు? ఏదైనా జరుగుతుంది ఒక చోట అని తెలియజేయడానికి ఏం చేస్తారు? ఒక చోట ఏదైనా జరుగుతుంది, ఒక కార్యక్రమమే కావచ్చు, లేకపోతే ఒక మంచి సమారోహమే కావచ్చు, సంతోషకరమైన ఈవెంటే కావచ్చు, ముందు ఏం చేస్తారు? బ్యాండ్ బజాతే హై. బ్యాండ్ మ్రోగిస్తారు, జనాలు రాకముందు నుండే పాటలు పెట్టి మ్రోగిస్తారు.
అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, అందరికీ తెలియాలి, పెద్ద పెద్దగా సౌండ్ అందరికీ వినిపించేలాగా స్పీకర్స్లో భజనలు కానీ పాటలు కానీ పెడతారు, बैंड మ్రోగిస్తారు కదా. तो बाप दादा सभी बच्चों के मन के खुशी की बैंड कहो, बाजे गाजे सुन रहे हैं. మరి బాప్దాదా కూడా పిల్లలందరి యొక్క మనసు యొక్క సంతోషపు బ్యాండ్ అనండి, పాటలు అనండి, ఇంకేమైనా అనండి, నేను వింటూ ఉన్నాను అంటున్నారు. మీ అందరి యొక్క సంతోషపు బ్యాండ్లు నాకు చేరుకుంటున్నాయి. భక్తులైతే పిలుస్తూ ఉన్నారు, కానీ మీరు పిల్లలైతే బాబా ప్రేమలో ఇమిడిపోయారు, తండ్రి ప్రేమలో లీనమైపోయారు. ఇమిడిపోవడం వచ్చు కదా, ప్రేమలో ఇమిడిపోవడం వచ్చు కదా. ఈ ప్రేమలో ఇమిడిపోవటానిని సమానంగా అవ్వటం అన్నారు. దీన్ని బాబా ఏమంటున్నారంటే సమాజానా హి సమాన్ బనాతా హే. ఇమిడిపోవటమే మిమ్మల్ని బాబా సమానంగా తయారు చేస్తుంది. బాప్ దాదా బచ్చోं को अपने से अलग नहीं कर सकते. బాప్ దాదా పిల్లలని తన నుండి ఎప్పుడు వేరుగా చెయ్యలేరు. बच्चे भी अलग होने चाहते नहीं है, लेकिन कभी कभी माया के खेल खेल में थोड़ा सा किनारा कर लेते हैं. పిల్లలు కూడా తండ్రి నుండి వేరుగా అవ్వాలని అనుకోరు, కానీ అప్పుడప్పుడు మాయ యొక్క ఆటలాటల్లో కొద్దిగా సైడ్కి వెళ్ళిపోతారు పిల్లలు. మాయ ఆడిస్తూ ఆడిస్తూ బాబా నుండి దూరంగా తీసుకెళ్తుంది. బాప్ దాదా कहते हैं मैं तुम बच्चों का सहारा हूँ, लेकिन बच्चे नटखट होते हैं ना. బాప్దాదా ఏం చెప్తున్నారంటే నేనైతే పిల్లలైన మీ అందరికీ సహాయకుడిగా ఆధారంగా ఉన్నాను, కానీ పిల్లలే తుంటరి పిల్లల్లాగా, ఆకతాయి పిల్లల్లాగా, కొంటె పిల్లల్లాగా ఉంటున్నారు అంటున్నారు. మాయా నట్కట్ బనా దేతి హే, మాయ కొంటెగా చేస్తూ ఉంది. హే నహీ మాయా బనా దేతి హే, మీరేం అలా తుంటరి వారిగా లేరు, కానీ మాయ అలా తయారు చేస్తుంది. తో సహారా సే కినారా కరా లేతి హే. మరి బాబా యొక్క సహాయాన్ని పొంది చేయి పట్టుకున్న స్థితి నుండి మాయ పక్కకి తీసుకెళ్ళిపోతుంది, ఒక సైడ్కి తీసుకెళ్ళిపోతుంది. ఫిర్ భీ బాప్ దాదా సహారా బన్ సమీప్ లే ఆతే హే. అయినప్పటికీ బాప్ దాదా పిల్లలందరికీ ఒక ఆధారంగా అయి, ఎలా అయితే మునిగిపోయే వాళ్ళకి, కొట్టుకుంటున్న వాళ్ళకి ఏ కర్ర ఆధారం దొరికినా దాన్ని పట్టుకొని ఒడ్డుకొచ్చేస్తారు, అలా బాబా కూడా పిల్లలకి ఆధారంగా అయి తీరానికి తీసుకొస్తూ ఉన్నారు, దగ్గరికి తీసుకొస్తారు. बाप दादा सभी बच्चों से पूछते हैं कि हर एक को जीवन में क्या चाहता है. మరి బాప్ దాదా పిల్లలందరినీ అడుగుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ జీవితంలో ఏం కోరుకుంటారు, ఏం కావాలి జీవితంలో అందరికీ. ఫారినర్స్ దో బాతోं को बहुत पसंद करते हैं. ఫారినర్స్ అయితే జీవితంలో రెండు విషయాలని బాగా ఇష్టపడతారు. अगर पसंद है, डबल फॉरेनर्स के फेवरेट दो शब्द कौन से हैं? మరి డబల్ విదేశీయుల యొక్క ఫేవరెట్ రెండు శబ్దాలు ఏంటి అంటున్నారు. వాళ్ళకి బాగా ఇష్టమైనటువంటి రెండు పదాలు పిల్లలు చెప్పారు జవాబు, కంపానియన్ ఆర్ కంపెనీ. సహచరుడు మరియు సహచర్యం, ఈ రెండు పదాలు వారికి బాగా ఇష్టం, కంపానియన్ అండ్ కంపెనీ. అగర్ పసంద్ హే తో ఏక్ హాత్ ఉఠాओ. ఒకవేళ ఈ రెండు శబ్దాలు అందరికీ నచ్చుతాయి అంటే ఒక చెయ్యి ఎత్తండి అంటున్నారు. ఫారినర్స్ని అడుగుతున్నారు అనుకున్నారా? బాబా అన్నారు, భారతవాసీయులు మీకు నచ్చాయా ఈ రెండు శబ్దాలు? ఏంటి? కంపానియన్, కంపెనీ. కంపానియన్ भी जरूरी है और कंपनी भी जरूरी है. కంపానియన్ కూడా అవసరం, సహచరుడిగా ఉండడం, ఒకరు మన తోడు ఉండడం కూడా అవసరం, అలాగే సాంగత్యంలో ఉండడం కూడా అవసరం, కంపెనీలో ఉండడం. కంపెనీ బినా బీ నహీ రह सकते, ఒకరి సాంగత్యం లేకుండా కూడా ఉండలేరు. और కంపానియన్ బినా బీ నహీ రह सकते, మరి నిరంతరం సహచరుడిగా ఒకరు తోడు లేకున్నా కూడా ఉండలేరు. तो आप सबको क्या मिला है? మరి మీ అందరికీ ఏం లభించింది? సహచరుడు లభించారా? కంపానియన్ లభించాడా? చెప్పండి. హాయ్ అన్న,
అవునా కాదా? అవునా? లభించారా? మరి సాంగత్యం లభించిందా? కంపెనీ లభించింది కదా. ఇటువంటి కంపెనీ మరియు ఇటువంటి కంపానియన్ మొత్తం కల్పంలో ఇంకెక్కడైనా ఏ యుగంలో అయినా పొందారా? లేదు. కల్పకృతం కూడా ఇక్కడే పొందారు, ఇప్పుడు కూడా ఇక్కడే పొందుతున్నారు. ఇటువంటి కంపానియన్ని మీరు ఎప్పుడు దూరం చేసుకోకూడదు కదా. ఈ కంపానియన్ని, ఈ సహచరుడిని వదిలిపెట్టకూడదు కదా. కిतना भी नटखट हो जाओ लेकिन वह फिर भी सहारा ही बनता है. శివబాబా ఎటువంటి సహచరుడు అంటే, మనం ఎంత తుంటరి వారిగా అయినా, ఎన్ని ఆకతాయి పనులు చేసినా బాబా మాత్రం మన తోడు విడిచిపెట్టరు. మళ్ళీ మనల్ని కాపాడటానికి, మనల్కి ఒక ఆధారముని ఇవ్వడానికి మన తోడే ఉంటారు, మన దగ్గరికి వస్తారు. और जो आपके दिल की प्राप्तियां है वह सर्व प्राप्तियां पूर्ण करता है. కేవలం మనల్ని కాపాడటం మాత్రమే కాదు, మన మనసులో ఏవైతే ప్రాప్తిని పొందాలి అనే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారు బాబా. కోయి అప్రాప్తి హే? ఏదైనా అప్రాప్తి ఉందా? అందరి హృదయం ఏమంటుంది? మర్యాదపూర్వక హా కేతే హో? మర్యాదపూర్వకంగా అవును అని అంటున్నారా లేదా? గాతే తో హో నా? జో పానా తా వ పాలియా యా పానా హే? గాయనం ఏమని చేస్తున్నారు? ఏది పొందాలనుకున్నానో అది పొందేశాను అని, అంతేనా? లేకపోతే పొందుతారా? పొందాలనుకుంటున్నాను, నేను కూడా ప్లాన్ చేస్తున్నాను అలా అంటారా? పొందేశారు కదా. అభి పానీకా కుచ్ నహీ హే, ఇప్పుడు ఇంకా పొందడానికి ఏమీ లేదు. యా తోడి తోడి ఆశయ రహ గయి హే, లేకపోతే ఇంకా కొన్ని ఆశలు మిగిలిపోయి ఉన్నాయా? सब आशाएं पूरी हुई है या रह गई है? అన్ని ఆశలు పూర్తయ్యాయా లేకపోతే ఇంకా మిగిలిపోయి ఉన్నాయా? బాప్ దాదా कहता है रह गई है. బాప్ దాదా ఏమంటున్నారంటే, కొన్ని ఆశలు ఉండిపోయాయి పిల్లలు మీ అంటున్నారు. బాబాకు తెలుస్తుంది అవి, ఎందుకంటే బాబాకు చెప్పుకుంటారు కదా. బాప్ కో ప్రత్యక్ష करने की आश रह गई है. బాబా ముందు కూర్చున్న పిల్లలు చెప్పారు, బాబా మిమ్మల్ని ప్రత్యక్షం చెయ్యాలి అనే ఆశ ఇంకా ఉండిపోయింది, ఇంకా ఆశ నెరవేరలేదు అని అంటున్నారు. ఏదో బాప్కి ఆశ హే కి సభీ బచ్చోం కో మాలూం పడ్ జాయ్. బాబా అన్నారు, అది మీ ఆశ ఎలా అవుతుంది? అది నా ఆశ. అందరూ నన్ను గుర్తించాలి, అందరూ తండ్రిని గుర్తించాలి అనేటువంటి ఆశ అది నాది. నేను మీకు అప్పగించాను ఆ బాధ్యత, నేను మీకు చెప్పాను. అది బాప్ ఆయా और कोई रह जाए तो यह बाप दादा की विशेष आशा है कि सभी को कम से कम मालूम तो पड़ जाए कि हमारा सदा का बाप आया है. తండ్రి వచ్చేసి ఇంకా కొంతమంది పిల్లలకు తెలియకుండా ఉండడమా? అది అస్సలు బాగోదు. అందుకే బాప్ దాదా ఆశ ఏమిటి అంటే, కనీసం నేను భూమిపైన అవతరించాను అనే మాట అందరికీ తెలియాలి. కాబట్టి మీరు అందరికీ చెప్పాలి అంటున్నారు. కానీ పిల్లలు ఇంకా హద్దులోని కోరికలలో ఉండిపోయారు. ప్రేమ యొక్క ఆశలు కొన్ని పిల్లలవి ఇంకా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే, నేను స్టేజ్ పైకి రావాలి. ఈ ఆశ ఉందా? నేను స్టేజ్ పైకి వెళ్ళాలి అంటే, బాబాని అందరు దగ్గరగా కలుస్తున్నారు, ఒక్కసారైనా నాకు లైఫ్లో ఛాన్స్ రావాలి కదా. స్టేజ్ పైన వెళ్ళి బాబా నుండి దృష్టిని తీసుకోవాలి, నేను బాబా దగ్గరికి వెళ్ళాలి. భూమిపైన భగవంతుడు అవతరించి నేను అదే హాల్లో కూర్చొని అంత దూరం నుండి దృష్టి తీసుకోవడమా? నేను ఒక్కసారైనా ఆ స్టేజ్ ఎక్కి దగ్గర నుండి దృష్టి తీసుకోవాలి కదా. ఇది ప్రేమతో కూడినటువంటి శుభమైన ఆశ. ఇది పెట్టుకుంటున్నారు పిల్లలు. ఉందా ఇలాంటి ఆశ అంటున్నారు. ఈ ఆశ కూడా నేనే పూర్తి చేశాను కదా అంటున్నారు. ఏం చేశారు బాబా? స్టేజ్ దిగి బాబా మొత్తం డైమండ్ హాల్ చివరి లైన్ వరకు నడుచుకుంటూ దృష్టిని ఇస్తూ వెళ్ళారు. 2000 సంవత్సరంలో బాప్ దాదా మొత్తం ప్రతి మిలనంలో దాది మున్ని బెహన్ అటు ఇటు పక్కన ఉండేవారు.
ఇక బాప్దాదా మొత్తం నడుచుకుంటూ అందరూ బాబా ఆయిల్ పక్కనే నడుస్తారు కదా, అందుకని చివర్లలో కూర్చున్నారు. చివరికి దగ్గరగా కూర్చుంటే బాప్దాదా ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తే చాలా దగ్గర నుండి దృష్టిని తీసుకోవచ్చు అని. అలా ఎంత బాగా అన్ని లైన్లు చాలా బాగా బాబా నడవడానికి మధ్యలో ప్లేస్ వదిలేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ అలా చేశారు. అప్పుడు ఆ సమయంలో అందరూ సాటిస్ఫై అయ్యారు. బాబా దృష్టి దగ్గర నుండి తీసుకున్నారు. నేను సెంటర్లో సమర్పిత అయిన తర్వాత ఫస్ట్ మిలన్ అది. నాకు బాగా నష ఉండేది. నేను సమర్పితం అయ్యాక ఫస్ట్ టైం బాబాని కలవడానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా బాగా కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది కదా, బాబా నా కోసం క్రిందకి దిగి వస్తున్నాడు అని. నా కోసమే వచ్చాడు, నేను సమర్పణం అయ్యానని నా కోసం వచ్చాడు అని చాలా మంచి నషతో కూడిన ఫీలింగ్, చాలా మంచి అనుభవం ఆ సమయంలో చేసుకున్నాం. బాబా అంటున్నారు, పిల్లలు మీ అన్ని ఆశలని నేను పూర్తి చేస్తున్నాను. శుభమైన ఆశలు ఇంకే రకంగా ఉన్నా కూడా అన్నీ బాబా పూర్తి చేస్తూ ఉన్నారు. సంతుష్ట ఆత్మలే కదా మరి మీరు. శుభాకాంక్షలు. ఎందుకంటే పిల్లలందరూ చాలా తెలివిగలవారు అనుకుంటున్నారు, సమయం ఎలా ఉంటే అలాంటి స్వరూపమే నేను తయారు చేసుకోవాలి కదా అని. అందుకే బాప్దాదా కూడా డ్రామా బంధనంలోనే ఉన్నారు. పిల్లలందరూ ప్రతి సమయం అనుసారంగా సంతుష్టంగా ఉన్నారు, సదా సంతుష్టమనిగా ప్రకాశిస్తూనే ఉంటారు. ఎందుకు? మీరు స్వయమే చెప్తున్నారు కదా, పొందాలనుకున్నదంతా పొందేశాను అని. మరి ఇంకా ఏ ఆశ లేనట్టే కదా మరి మీకు. బ్రహ్మ బాబా యొక్క ఆదిలోని అనుభవంతో కూడిన మాటలు ఇవి. బ్రహ్మ బాబా ఆదిలోనే ఇంకా పూర్తిగా జ్ఞానం శివబాబా కురిపించకముందే బ్రహ్మబాబా ఆదిలోనే పానాత సోపాలియా ఈ శబ్దాలు బాబా నోటి నుండి వచ్చాయి. బాబా ఇంటికి కూడా ఉత్తరంలో ఆ విషయాలు రాశారు. మరి బ్రహ్మ బాబా మాటలే సర్వ బ్రాహ్మణ ఆత్మల యొక్క మాటలుగా ఉండాలి. మరి బాప్దాదా పిల్లలందరికీ ఇది రివైజ్ చేయిస్తూ ఉన్నారు. మీరు సదా తండ్రి యొక్క కంపెనీలోనే ఉండండి, తండ్రి సాంగత్యంలోనే ఉండండి. బాప్నే సర్వ సంబంధం కా అనుభవ్ కరాయా హై. బాబా మనకి సర్వ సంబంధాల యొక్క అనుభవం చేయించారు. कहते भी हो कि बाप ही सर्व संबंधी है. మీరు కూడా ఏమంటారు? బాబానే మాకు సర్వ సంబంధాలు అంటారు. మరి సర్వ సంబంధికుడుగా బాబా ఉన్న తర్వాత సమయాన్ని బట్టి ఎలాంటి సంబంధం ఉంటే కార్యంలో ఆ టైంలో అలా ఉపయోగించుకోవాలి బాబాని. ఏ సమయంలో ఏ సంబంధం అవసరం ఉంటే ఆ సమయంలో అలా బాబాను ఉపయోగించుకోవాలి. ఇదే సర్వ సంబంధాల సమయం. సర్వ సంబంధాలని సమయానుసారంగా అనుభవం చేసుకుంటూ ఉండాలి. బాబా మనకి కంపానియన్గాను ఉన్నారు, కంపెనీగాను ఉన్నారు. కంపెనీ ఇస్తున్నారు, బాబా మనకి తోడుంటున్నారు. అలాగే నిరంతరం సహచరుడిగా కూడా ఉన్నారు. और कोई साथियों की तरफ मन और बुद्धि जा नहीं सकती. ఇంకే రకమైనటువంటి ఫ్రెండ్స్ వైపు, తోడుండే వాళ్ళ వైపు మీ బుద్ధి వెళ్ళడానికి లేదు. మనసు బుద్ధి బాబాతోనే. ఇంకెవరి వైపు వెళ్ళడానికి? బాబానే ఫ్రెండ్ అయిపోయాడు, బాబానే మన సర్కిల్ అయిపోయాడు. కంపెనీ బాబానే, కంపానియన్ కూడా బాబానే. నా సర్కిల్ అంతా ఇలా ఉంది, నా సర్కిల్లో వాళ్ళు ఇలా ఉన్నారు అనడానికి లేదు. నా సర్కిల్లో అన్ని సంబంధాలతో బాబానే ఉన్నాడు. సహచరుడు ఫ్రెండ్ కూడా బాబానే ఉన్నారు. బాప్ దాదా ఆఫర్ చేస్తూ ఉన్నారు. जब सर्व संबंध ऑफर कर रहे हैं तो सर्व संबंधों का सुख लो. బాప్దాదా సర్వ సంబంధాలను ఆఫర్ చేస్తూ ఉన్నప్పుడు సర్వ సంబంధాల యొక్క సుఖాన్ని తీసుకోండి. సంబంధంకు కార్యమే లగావ్. సంబంధాలను కార్యంలో ఉపయోగించుకోండి. बाप दादा जब देखते हैं कोई बच्चे कोई समय अपने को अकेला व थोड़ा सा नीरस अनुभव करते हैं तो बाप दादा को रहम आता है कि ऐसी श्रेष्ठ कंपनी होते कंपनी को कार्य में क्यों नहीं लगाते. బాప్దాదా ఎప్పుడైతే పిల్లని చూస్తారో, పిల్లలు కొంతమంది అప్పుడప్పుడు ఒంటరిగా నీరసంగా
కొంచెం డల్గా అనుభవం చేస్తూ ఉంటారు. బాబాకు కూడా జాలేస్తుంది. ఇంత గొప్ప శ్రేష్టమైన సాంగత్యం లభించాక, ఇంత గొప్ప సర్కిల్లో ఉన్న తర్వాత, ఇంత గొప్ప సాంగత్యంలో ఉంటూ ఎందుకు వీళ్ళు ఇంత డల్గా అయిపోయారు? నా సాంగత్యంతో, నా సహచర్యంతో ఈ కార్యం నేను చేయలేనా? చేయగలుగుతారు కదా బాబా. మీరు క్యా కేతే? మళ్ళీ ఏమంటారు పిల్లలు? వై 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 మీ ఏమంటారంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అంటారు. బాప్ దాదానే కహా వై నహీ కహో, జబ్ యह शब्द आता है వై నెగిటివ్ है और పాజిటివ్ है. బాప్ దాదా చెప్తున్నారు వై అని అనకండి, ఎందుకు అని అనకండి. ఈ శబ్దం నెగిటివ్. ఎందుకు అని అనడం ఇది నెగిటివ్ శబ్దం అయిపోతుంది. మరి పాజిటివ్ ఏంటి? దీనికి బదులుగా వైకి బదులుగా పాజిటివ్ ఏంటి? ఫ్లై, ఉడనా, ఎగరండి అంటున్నారు. వై అనకండి, ఫ్లై. తో వై కభీ నహీ కర్నా, ఫ్లై యాద్ రక్కో. మరి వై అని ఎప్పుడు అనకండి, ఫ్లై అనేది గుర్తుపెట్టుకోండి. బాప్ కో సాథీ బనాయ్ ఫ్లై కరో తో బడా మజా ఆయేగా. బాబాను సాథీగా చేసుకొని అప్పుడు మీరు ఎగరండి, చాలా మజా అనిపిస్తుంది. బాబాను పట్టుకొని ఎగరండి. ఏ విషయం వచ్చినా ఎందుకు ఏమిటి అని దాంతో మనము తలగొట్టుకుంటూ ఉండొద్దు. దాన్ని ఎలా బాబా వర్ణిస్తారంటే, మీరు దారిలో వెళ్తుంటే ఒక రాయి అడ్డొచ్చింది అనుకోండి, ఆ రాయిని ఇలా ఈజీగా మీరు దాటేసి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఆ రాయి చిన్నది, మీ హైట్ ఎక్కువ. మీరు ఒక అడుగు వేసి దాన్ని జంప్ చేసి వెళ్ళిపోగలుగుతారు. కానీ మీరు ఒకవేళ వై అని అంటున్నారు అంటే, ఇక ఆ రాయిని ఒక సుత్తితో బద్దలు కొట్టి ఎందుకు ఇది అడ్డొచ్చింది, ఎందుకు వస్తుంది అని దాన్ని పీసెస్ చేసి దాంతో టైం వేస్ట్ చేస్తూ ఉన్నట్టు. మరి అలా చేయాలా? చేయకూడదు కదా. బాబా అన్నారు మీరు ఎగరండి, ముందుకు వెళ్ళిపోండి, బాబా తోడుగా ఎగరండి, అప్పుడు చాలా మజా వస్తుంది. బాబాను మన సహచర్యంగా మొత్తం అంటే మన సాంగత్యంలో ఉంచుకుంటూ మొత్తం రోజంతలో కార్యంలో తీసుకురావాలి. ఏదో కాసేపు అనుభవం చేసుకొని పక్కన పెట్టి బాబా నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ తర్వాత వచ్చి యోగం చేస్తాను, అలా కాదు. బాబా తోడుగానే ప్రతి కార్యం జరుగుతూ ఉండాలి. ఐసా కంపానియన్ ఫిర్ మిలేగా. మరి ఇటువంటి సహచరుడు మళ్ళీ లభిస్తారా? बाप दादा इतने तक कहते हैं, अगर आप दिमाग से व शरीर से दोनों प्रकार से तक भी जाओ तो कंपेनियन आपकी दोनों प्रकार से मालिश करने के लिए भी तैयार है. బాబా ఎంతవరకు చెప్తున్నారంటే, పిల్లలు ఒకవేళ మీరు బుద్ధితో లేక శరీరంతో బాగా అలసిపోయినా సరే, నేను ఎటువంటి సహచరుడిని అంటే 2 రకాలుగా మీ మనసు బుద్ధిని తేలిగ్గా చేస్తాను, అలాగే మీ శరీరానికి కూడా మాలిష్ చేస్తాను అంటున్నారు. మనోరంజనం కోసం సదా ఎవరు రెడీ ఉన్నారు? బాబా పిల్లలందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు? మరి హద్దు మనోరంజనం అవసరం మీకెందుకు? హద్దులోని ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారా? బాబాను ఉపయోగించుకోండి అంటున్నారు. కొంతమంది పిల్లలు ఏమనుకుంటారంటే, ఇంత గొప్ప తండ్రి కదా, ఇంత గొప్ప బాబా కదా, వీరిని నేను అలా బాబా మాలిష్ చేయి, బాబా అలసిపోయాను అని చెప్పడం ఏంటి? బాబాకు అలా పని చెప్పొద్దు కదా, బాబాతో సేవ అలా తీసుకోకూడదు కదా, బాబా చాలా గొప్పవాడు కదా అని అనుకుంటారంట. బాబా నాకు తండ్రి, టీచర్, సద్గురు, అలా నేను బాబా మాలిష్ చేయి, బాబా అలసిపోయాను, బాబా ఆడుకుందాంరా ఇలా చెప్పడం ఏంటి? అలా అనకూడదేమో అనుకుంటారు. కానీ బాబా చెప్తున్నారు, లేకిన్ సర్వ సంబంధ హే. బాబాతో మీకు సర్వ సంబంధాలు ఉన్నాయి. ప్రతి సంబంధం ఈక్వల్లీ ఇంపార్టెంట్. బాబా మనకి ఎంతైతే సద్గురువో అంతే ఫ్రెండ్. బాబా మనకి ఎంతైతే టీచరో అంతే ప్రియుడు. బాబా మనకి ఎంతైతే తండ్రో అంతే అబ్బాయిగాను ఉన్నారు. అన్ని సంబంధాలు బాబాతో అలా మనం జోడిస్తూ మనోరంజనం యొక్క అనుభవం చెయ్యవచ్చు. అర్థమైందా? డబల్ విదేశీల అర్థం చేసుకుంటున్నారా? అచ్చా, అందరూ బర్త్డే జరపడానికి వచ్చారు కదా, జరిపారా? మరి ఈరోజు
బర్త్డే జరుపుతూ ఉన్నప్పుడు ఎవరిదైతే బర్త్డేని జరుపుతారో జనరల్గా వారికి ఏదైనా గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారా లేకపోతే గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చారా? ఈ రోజుల్లో రెండు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో ఏం చేస్తారు, బర్త్డే ఎవరైనా జరుపుకుంటూ ఉంటే గిఫ్ట్లు అందరికీ పంచుతున్నారు. ఈరోజు నా బర్త్డే అని గిఫ్ట్లు అందరికీ ఇస్తూ ఉంటారు. మీ బర్త్డే శుభాకాంక్షలు అని వచ్చిన వాళ్ళు కూడా ఒక గిఫ్ట్ తీసుకొని వస్తూ ఉంటారు. మరి ఈరోజు మీరందరూ బాబా యొక్క బర్త్డేని జరపడానికి వచ్చారు కదా, పేరే శివరాత్రి. మరి తండ్రిది ప్రత్యేకంగా మీరు జరపడానికి వచ్చారు కదా, ఎందుకంటే స్పెషల్గా అది శివరాత్రి అంటే శివబాబా బర్త్డే. సరే, మన బర్త్డే కూడా అని అనడం ఓకే, కానీ మనం వేరే వేరే బర్త్డేలు కూడా జరుపుకుంటాం కదా. మనం ఇంకా అలౌకిక జన్మ తీసుకున్నాను, ఫలానా రోజున జ్ఞానంలోకి వచ్చాను, అది నా బర్త్డే అని అది కూడా ఘనంగా జరుపుకుంటున్నాం కదా. కానీ శివరాత్రి మాత్రం ప్రత్యేకంగా శివబాబాది ఇంకొక రోజు లేదు. అందుకని బాబా అన్నారు, ఈరోజు నా బర్త్డే కాబట్టి మరి నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తారా? బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చారా? ఇచ్చారా ఆల్రెడీ? లేకపోతే కేవలం కొవ్వొత్తి వెలిగించి కేక్ కట్ చేసి అలాగే జరుపుకున్నారా? ఏం గిఫ్ట్ ఇచ్చారు? లేకపోతే రేపు ఇస్తారా? మరి బాబా రేపు యాక్చువల్ అంటే బాబా మిలన్ ముందు రోజు జరుగుతుంది కదా శివరాత్రికి. రేపు శివరాత్రి అనగా ముందు రోజు రాత్రి బాబా వస్తారు. మరి రేపు ఇస్తారా నాకు అని అంటున్నారు బాబా. చాహే చోటీదో చాహే మోటీదో లేకిన్ గిఫ్ట్ తో దేతే హేనా. చిన్నదో పెద్దదో గిఫ్ట్ అయితే ఇస్తారు కదా. ఏదో ఒకటి, కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని దాన్ని ప్యాక్ చేసి అయినా తీసుకెళ్ళి ఇస్తారు పిల్లలు. ఖాళీగా అయితే వెళ్ళరు కదా, ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు. మరి ఏమి ఇస్తున్నారు బాబాకి ఆలోచించారా? మంచిది, ఇవ్వాలి. మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. మరి బాప్దాదా ఏం చెప్తున్నారంటే, మీ మనసులోని కోరికతో మీరు ఇవ్వండి, అంటే మనస్ఫూర్తిగా ఇవ్వండి. బాబా అడిగారు కదా ఇవ్వాలి, బాబాకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి అలా ఇవ్వకండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఏం చేస్తారు మరి? జో బాప్ దాదా కహెంగే వహ దేంగే యా అప్నీ ఇచ్చా సే దేంగే. బాబా అడిగింది ఇస్తారా లేకపోతే మీకు నచ్చింది మీరు ఇస్తారా? బాబాని అడగమంటారా? కావాల్సింది బాబాని అడగమంటారా, చెప్పమంటారా బాబాకి కావాల్సింది? లేకపోతే బాబా నువ్వు చెప్పకుండా నాకు నచ్చింది నేను ఇస్తానంటారా? జో బాప్ కహెంగే వహ దేంగే. పిల్లలు చెప్పారు, బాబా మీరేది చెప్తే అది మేము ఇస్తాము. దేఖ్నా తోడి హిమ్మత్ రఖనీ పడేకి. బాబా అన్నారు, మరి చూసుకోండి నేను చెప్పేస్తున్నాను, కొంచెం ధైర్యం ఉంచుకోవాలి అంటున్నారు. వినడానికి ధైర్యం, హిమ్మత్ హే, ధైర్యం ఉందా? మధుబన్ వాళ్ళే హిమ్మత్ హే, మధుబన్ వారందరూ ధైర్యం ఉందా అంటున్నారు. డబల్ ఫారినర్స్లో ధైర్యం ఉందా? అమ్మో ఏం చెప్తారో బాబా, ఏమో ఇవ్వాలా, అంత ఉంటుందో లేదో, నా దగ్గర ఏం గిఫ్ట్ ఇవ్వాలో అని ఆలోచిస్తున్నారా? ధైర్యం ఉందా? చెయ్యైతే ఎంత బాగా ఎత్తుతున్నారో పిల్లలందరూ, మంచిది. శక్తులు పాండవులు అందరిలో ధైర్యం ఉందా? భారతవాసీల్లో ధైర్యం ఉందా? చాలా మంచిది. ఇదే తండ్రికి శుభాకాంక్షలు లభించినట్లు. మంచిది. ఇప్పుడు వినిపించనా అంటున్నారు. ఏతో నహి కహెంగే కి ఏతో సోచనా పడేగా. బాబా నేను చెప్పేస్తున్నాను, చెప్పిన తర్వాత బాబా దీని గురించి అయితే నేను ఆలోచిస్తాను, నేను ఈ గిఫ్ట్ అనుకోలేదు, నేను ఇంకేదో అనుకున్నాను, అలా అయితే అనరు కదా. గాగా నహి కర్నా, చూస్తాము చేస్తాము ఇలా మూము అనకండి అంటున్నారు. ఏక్ బాత్ బాప్ దాదానే మెజారిటీ మే దేఖీ హై. ఒక విషయము బాప్ దాదా మెజారిటీ పిల్లల్లో చూశారు, మైనారిటీ కాదు, మెజారిటీ పిల్లలు అంటే ఎక్కువ శాతం పిల్లలో చూశారు, కొంతమందిలో కాదు. ఏం చూశారు అంటే, ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు ఎక్కువ శాతం పిల్లల్లో 1, 2, 3 నంబర్లలో, అంటే కొందరిలో 1వ నంబర్ క్రోధం, కొందరిలో 2వ నంబర్ క్రోధం, కొందరిలో 3వ నంబర్ క్రోధం. క్రోధం యొక్క గ్రేడ్స్ ఇవి వద్దనుకున్నా కూడా, ఇష్టం లేకపోయినా కూడా ఇమర్జ్ అవుతున్నాయి అంటున్నారు.
కొందరిలో మహాన్ క్రోధం రూపంలో ఉంది, కొందరిలో ఆవేశం రూపంలో ఉంది, కొందరిలో చిరాకు రూపంలో ఉంది. మొదటి నంబర్ ఏంటి? మహాక్రోధం. అన్నీ ఎత్తేస్తూ శబ్దం చేస్తూ గట్టి గట్టిగా అరవడము. రెండోది ఏంటి? ఆవేశంతో మాట్లాడటం. నాకు అలా ఆవేశం వచ్చింది కానీ అది కోపం కాదు అంటారు. మళ్ళీ ఆవేశం రూపం కూడా క్రోధమే అంటున్నారు పాప. మూడోది చిరాకు పడటం, అది కూడా క్రోధం యొక్క అంశమే. చిరాకు పడటం అర్థమైందా? అది కూడా క్రోధం అంశమే, లైట్గా ఉన్న క్రోధం అంశమే. మూడో నంబర్ అయితే ఉంది, పిల్లలందరిలో ఉంది, కనబడుతుంది అంటున్నారు. పెహ్లా జోర్ సే హే, దూసరా ఉస్సే తోడా. మొదటి నంబర్ అయితే చాలా ఫోర్స్గా ఉంది, రెండోది దానికన్నా కొంచెం తక్కువ. ఫిర్ భాషతో ఆజ్కల్ సబ్కి రాయల్ హో గయి హై. భాష అయితే చూస్తే అందరిది ఈ రోజుల్లో రాయల్గా అయిపోయింది. రాయల్ రూపంలో ఏమంటారు? ఆ విషయమే అంత గంభీరంగా ఉంది, ఆ విషయంలో అలా గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది, ఆవేశం వచ్చేసింది నాకు అని అంటారు. మరి ఈరోజు బాప్ దాదా అందరికీ ఇదొక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మరి ఈరోజు బాప్ దాదా పిల్లలందరి నుండి ఇదొక గిఫ్ట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రోధాన్ని విడిచిపెట్టండి, కానీ క్రోధం యొక్క అంశం మాత్రం కూడా మీ దగ్గర పెట్టుకోకూడదు. క్రోధం మొత్తం నాకు ఇచ్చేసేయండి అంటున్నారు. ఎందుకు? క్రోధంలో వచ్చి పిల్లలు డిస్సర్వీస్ చేస్తున్నారు. ఎందుకంటే క్రోధం ఉంటే రెండు విషయాలు కనబడతాయి పిల్లల్లో. క్రోధం ఎప్పుడైనా కూడా ఇద్దరు వ్యక్తుల నడుమ, ఇద్దరి మధ్యలో జరుగుతుంది కదా. ఇద్దరు ఉంటేనే అక్కడ క్రోధం అనేటువంటి టాపిక్ కనబడుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కాదు, ఇద్దరి మధ్య కనబడుతూ ఉంది. అందుకే ఇద్దరి మధ్య జరిగేటువంటి ఆ ఘర్షణ కానీ, కోపంతో కూడిన వార్తాలాపం కానీ, ఏదైనా ఆ యాక్ట్ బాబా యొక్క పేరును పోగొడుతుంది, డిస్సర్వీస్ చేసేస్తుంది. चाहे मनसा में भी किसी के प्रति घृणा भाव का अंश भी होता है, तो मन में भी उस आत्मा के प्रति जोश जरूर आता है. మనసులోనైనా ఒకవేళ ఎవరి పట్లనైనా ద్వేష భావం యొక్క అంశమైన ఉంది అంటే మనసులో కూడా ఆత్మ పట్ల ఆవేశం తప్పకుండా వచ్చేస్తుంది. నోటికి రాకపోయినా, నోటితో మీరు మాట్లాడకపోయినా లోపల మనసులో మండిపోతూ ఉంటారు, ఇంకా ఆవేశం వస్తూ ఉంటుంది. మరి బాప్దాదా చెప్తున్నారు ఇది కూడా డిస్సర్వీస్కి కారణం అవుతుంది, ఇది కూడా మంచిగా అనిపించదు. మరి క్రోధం యొక్క భావం అంశ మాత్రంగా కూడా ఉత్పన్నం అవ్వకూడదు. ఈ విధంగా బ్రహ్మచర్యం పైన పూర్తిగా అటెన్షన్ ఇస్తారు కదా, అలాగే కామం మహాశత్రువు, క్రోధం మహాశత్రువు అని గాయనం చేయబడింది. శుభ భావం, ప్రేమ భావాన్ని అది ఇమర్జ్ చెయ్యనివ్వదు. ఏది? క్రోధం, కామం. శుభభావాన్ని, ప్రేమ భావాన్ని ఇమర్జ్ కానివ్వదు, ఇంకా మూడ్ ఆఫ్ చేసేస్తుంది. ఆ ఆత్మ నుండే దూరం అయిపోతారు, ఇంకా వాళ్ళని అసలు టచ్ చేయరు, వాళ్ళతో మాట్లాడరు. వాళ్ళు అక్కడున్నారంటే ఇటు నుండి వెళ్ళిపోతారు, వాళ్ళకి చాలా దూరంగా ఉంటారు, ఎదురుగా రారు, మాట్లాడరు, వారి మాటల్ని తిరస్కరిస్తారు, ముందుకు వెళ్ళనివ్వరు. ఇవన్నీ బయటి వాళ్ళకు కూడా తెలిసిపోతాయి. వీళ్ళిద్దరికి పడట్లేదు, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఘర్షణ ఉంది, అందుకే ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు, ఎదురు పడట్లేదు, ఇవన్నీ గమనిస్తారు. ఆరోగ్యం బాగాలేదని చెప్తారు, కానీ అది కోపం, యాక్చువల్గా అది క్రోధంతో వాళ్ళు అలా ఉన్నారు. తో క్యా జన్మ దివస్కి యా గిఫ్ట్ దే సక్తే హో? మరి చెప్పండి, ఈ జన్మదినం రోజున ఈ గిఫ్ట్ని ఇవ్వగలుగుతారా? ఎవరైతే నేను ప్రయత్నిస్తాను అంటారో వారు చేయొద్దండి. ప్రయత్నిస్తామనేవారు కానుక ఇవ్వడానికి ప్రయత్నిస్తారా? ఆలోచిస్తారా? కానుక ఇవ్వడానికి ఆలోచించేవారు, ప్రయత్నించేవారు చేయొద్దండి. సత్యమైన హృదయం ఉంటే యజమాని సంతుష్టం అవుతారు. కొంతమంది లేచి కూడా నిలబడ్డారంట,
నెమ్మదిగా లేచి నిలబడుతున్నారు. సత్యం మాట్లాడిన వాళ్ళకి శుభాకాంక్షలు. సత్యం చెప్పారు కాబట్టి మంచిది. ఎవరైతే ప్రయత్నిస్తాను, ఓకే ప్రయత్నం చేస్తాను అన్నారో వారు చెయ్యొద్దండి అంటున్నారు. ప్రయత్నం భలే చేయండి, కానీ ప్రయత్నించడానికి కూడా ఎంత సమయం కావాలి? 1 మాసమా 6 మాసాల, ఎంత సమయం కావాలి అంటున్నారు. మీరు క్రోధాన్ని విడిచిపెడతారా, లేకపోతే విడిచిపెట్టాలనేటువంటి లక్ష్యమే లేదా? క్రోధాన్ని వదలాలనే లక్ష్యమే లేదా? ఎవరైతే ప్రయత్నిస్తామని చెప్పారో వారు మళ్ళీ ఒకసారి నిలబడండి అంటున్నారు పాప. ప్రయత్నిస్తామన్న వాళ్ళు. మరి ఎవరైతే ఒక 3 మాసాలు లేదా 2 మాసాలలో ప్రయత్నించి వదిలిపెడతాము అంటారో వాళ్ళు కూర్చోండి అంటున్నారు. ఎలా అయినా సరే మేము క్రోధాన్ని వదిలిపెడతాము అన్నవాళ్ళు, 3 మాసాల్లో వదిలిపెడతామన్న వాళ్ళు కూర్చోండి అంటున్నారు. మరి ఎవరైతే 6 మాసాలు కావాలి అంటున్నారో, ఒకవేళ 6 మాసాలు మీకు పట్టేలాగా ఉన్నా దాన్ని ఇంకా తక్కువ చేయండి. ఈ విషయాన్ని అసలు వదిలిపెట్టకూడదు, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది చాలా అవసరం. దీంతో డిస్సర్వీస్ జరగడం కనిపిస్తుంది, చాలా డిస్సర్వీస్ జరుగుతుంది. నోటితో మాట్లాడకండి. मुख से नहीं बोलो, शक्ल बोलती है. इसीलिए जिन्होंने हिम्मत रखी है उन सब पर बाप दादा ज्ञान, प्रेम, सुख, शांति के मोतियों की वर्षा कर रहे हैं. నోటితో మాట్లాడకపోయినా వారి యొక్క రూపం చెప్పేస్తుంది. నోరు మాట్లాడట్లేదు, నోటి నుండి శబ్దం రావట్లేదు, కానీ వాళ్ళ ముఖం చెప్పేస్తుంది అంటున్నారు. అందుకే ధైర్యం ఉంచుకోండి. ఇప్పుడు బాప్దాదా అందరిపైన జ్ఞానం, ప్రేమ, శాంతి ముత్యాల యొక్క వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. అచ్చా, బాప్దాదా రిటర్న్లో కానుక రూపంలో అందరికీ ఒక వరదానం ఇస్తున్నారు. బాబా బర్త్డేకి వచ్చాం కదా, అందుకని బాబా ఒక గిఫ్ట్ కూడా ఇస్తూ ఉన్నారు. जब भी गलती से भी न चाहते हुए भी कभी क्रोध आ भी जाए तो सिर्फ दिल से मीठा बाबा शब्द कहना. ఎప్పుడైనా మీరు పొరపాటునైనా లేదా మీకు ఇష్టం లేకపోయినా క్రోధం వచ్చేసింది అనుకోండి, వద్దనుకున్నారైనా కోపం వచ్చేసింది అనుకోండి, అప్పుడు హృదయపూర్వకంగా మధురమైన బాబా అని అనండి. అప్పుడు బాబా యొక్క ఎక్స్ట్రా సహాయం ధైర్యం చేసిన పిల్లలకి తప్పనిసరిగా లభిస్తుంది. మధురమైన బాబా అని అనండి. కేవలం బాబా అని అనడం కాదు, మధురమైన బాబా అని అనండి. అప్పుడు సహాయం లభిస్తుంది, తప్పనిసరిగా లభిస్తుంది. ఎందుకంటే మీరు లక్ష్యం పెట్టుకున్నారు కదా. మరి లక్ష్యంతో లక్షణాలు వచ్చేవే ఉన్నాయి. మధుబన్ వాళ్ళు చెయ్యొద్దండి, మంచిది, చెయ్యాల్సిందే కదా, మంచిది. అందరూ హాజీ అన్నారు, శుభాకాంక్షలు, చాలా బాగుంది. ఈరోజు ప్రత్యేకంగా మధుబన్ వాళ్ళకి బాబా టోలీని ఇస్తారు. శ్రమ బాగా చేస్తున్నారు కదా, క్రోధం కోసం కాదు టోలీ ఇచ్చేది, శ్రమ చేశారు కాబట్టి టోలీ ఇస్తున్నారు. అందరు అనుకుంటారు మేము చేయొద్దాం కదా, కోపం మానేస్తాము, ఇంకా కోపం చేయమని, అందుకని బాబా టోలీ ఇస్తున్నారేమో అని అనుకుంటారు. కాదు, మీరు చాలా శ్రమ చేస్తున్నారు, అందుకని టోలీ ఇస్తున్నాను అంటున్నారు. అందరినీ సేవ చేసి సంతుష్టం చేస్తున్నారు కదా. మధుబన్ వారు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. అందుకని బాప్దాదా ఈరోజు అందరి నోరు తీయగా చేస్తారు. ఇప్పుడు అందరూ అంటారు, వీళ్ళ నోరు తీయగా ఉండడం చూసి, అంటే మధుబన్ వారి యొక్క ముఖాన్ని మధురంగా చూసినప్పుడు మధురమైన ముఖం అందరిది ఏర్పడుతుంది కదా. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు కదా. ఎంత బాగుంటారు అక్కడ. అందరూ సేవ చేసే వాళ్ళ ముఖంలో అసలు చిరునవ్వు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఎంత మంచి ఆత్మిక చిరునవ్వు అని మహిమ చేస్తారు. ఇది కూడా బ్రాహ్మణ పరివారం యొక్క కల్చర్. ఈ రోజుల్లో మీరందరూ కల్చర్ ఆఫ్ పీస్ అనే ప్రోగ్రామ్ని తయారు చేస్తూ ఉన్నారు కదా. మరి ఫస్ట్ నంబర్ యొక్క కల్చర్ ఏంటి? 2000 సంవత్సరంలో కల్చర్ ఆఫ్ పీస్ ప్రాజెక్ట్ చేపట్టాం. మరి బాబా అంటున్నారు, మీ ఫస్ట్ బ్రాహ్మణ్ కల్చర్ ఏంటి అంటే బ్రాహ్మణ కులం యొక్క సభ్యత ఏమిటి? మధురత, మధురంగా మాట్లాడటం. బాప్దాదా చూశారు. దాదీజీ కూడా ఇది అందరికీ కానుకగా ఇస్తూ ఉంటారు.
ఒకసారి అయితే దాదీజీ చిన్న బ్యాగ్ పైన ఈ స్లోగన్ కూడా పెట్టించారు. బ్యాగ్స్ గిఫ్ట్గా ఏవైతే ఇస్తూ ఉంటారో గెస్ట్లకి, మధుబన్లో వచ్చినటువంటి వాళ్ళందరికీ, దానిపైన ఈ స్లోగన్ కూడా రాయించారు. దాంట్లో ఏముంటుంది? కమ్ బోలో, ధీరే బోలో, మీఠా బోలో. తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి. మరి ఈరోజు బాప్ దాదా ఇదే కానుకని ఇస్తున్నారు. బోరీ వాలా తైలా నహీ దేతే, వరదాన్ మే యే శబ్ద దేతే హై. బాబా మళ్ళీ మాకు ఆ బ్యాగ్ ఇస్తారా అంటే, ఆ బ్యాగ్ నేను ఇవ్వను అంటున్నారు బాబా. నేనైతే వరదానంతో కూడిన శబ్దాలని మీకు ఇస్తున్నాను. తక్కువ మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి. ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లల యొక్క ముఖము నడవడికలో బ్రాహ్మణ కల్చర్ ప్రత్యక్షంగా ఉండాలి. ప్రోగ్రాం అయితే తయారు చేశారు, ఉపన్యాసాలు కూడా ఇస్తారు, కానీ ముందుగా స్వయంలో ఈ సభ్యత అవసరం. ఇదొక సభ్యత. ఏంటి? మధురంగా మాట్లాడటం. ప్రతి ఒక్క బ్రాహ్మణులు చిరునవ్వుతో ఉండాలి. ఎవరి సంపర్కంలో, ఎవరి కాంటాక్ట్లో వచ్చినా కూడా స్మైలింగ్ ఫేస్ ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. అందరూ మన ముందు స్మైలింగ్ ఫేస్తో మనల్ని కూడా పలకరించాలి అనేది రూల్ ఏం లేదు. మనం అందరినీ చిరునవ్వుతో పలకరిద్దాం. వాళ్ళు ఎలా అయినా ఉండనివ్వండి. ఎవరిని చూసినా కూడా మీ కల్చర్ని మీరు వదిలిపెట్టకూడదు. గతం విషయాలన్నీ మర్చిపోండి. నూతన సంస్కారాలు, సభ్యతను జీవితంలోకి తీసుకురండి. ఇప్పుడు చూపించాలి నూతన సభ్యతను. సరేనా? పిల్లలందరూ బాబా ముందు హాజీ అంటున్నారు. ఇది చాలా బాగుంది. డబల్ ఫారినర్స్ మెజారిటీ పిల్లలు హాజీ అనడంలో బాగున్నారు. డబల్ ఫారినర్స్ కూడా హాజీ అని గట్టిగా బాబా ముందు అన్నారు. మంచిది. భారత్వాసీల యొక్క మర్యాద హాజీ అని చెప్పటం. అయితే కేవలం మాయ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ భాష ఉపయోగించకండి అంటున్నారు. హాజీ హాజీ అని మాయ ముందు కూడా అన్నారనుకోండి, ఇంకంతే. అందుకని బాబా అంటున్నారు, మాయ ముందు ఈ భాషను ఉపయోగించకండి. మాయకైతే నాజీ నాజీ అని అనాలి. బాబా ముందు హాజీ అనాలి. బాబా ఏదైతే శ్రీమతమో ఎవరి ద్వారా నిమిత్తం చేసి ఇచ్చిన ఆత్మలు వాళ్ళ ముందు హాజీ అనండి. కానీ మాయకు మాత్రం నాజీ నాజీ. లేదండి లేదండి అని అర్థం. నాజీ అంటే లేదు లేదు లేదు, అవునండి అవునండి అంటే హాజీ, లేదండి లేదండి అంటే నాజీ. అచ్చా, సబీనే జన్మదివస్ మనాలియా? మంచిది. అందరూ జన్మదినం జరుపుకున్నారా? గిఫ్ట్ ఇచ్చేసారా? గిఫ్ట్ తీసుకున్నారా? ఇచ్చే గిఫ్ట్ ఏంటి? కోపం సంపూర్ణంగా అన్ని లెవెల్స్లో. తీసుకునే గిఫ్ట్ ఏంటి? మధురత. మీఠా బాబా, ప్యారా బాబా రోజు అంటున్నాం, కానీ ఆ మీఠా మన లోపల, మన మాటలో రావాలి. మంచిది. మీ తోడుగా ఆప్కే సాత్ సాత్ और भी जगह जगह पर सभाएं लगी हुई है. మంచిది. మీతో పాటుగా ఇంకా ఎన్నో స్థానాల్లో ఇటువంటి సభలు ఏర్పడి ఉన్నాయి. ఒక్కో చోట చిన్న సభ, ఒక్కో చోట పెద్ద సభ. అందరూ వింటూ ఉన్నారు, అందరూ బాప్దాదా మిలనంలో చూస్తూ ఉన్నారు. వారందరికీ కూడా బాప్దాదా ఈరోజు ఈ జన్మదినం రోజున ఇదే కానుకని ఇస్తున్నారు. మరి మీరందరూ కూడా కానుకని ఇచ్చి తీసుకున్నారా? అందరూ హాజీ బాబా అంటున్నారు. మంచిది. దూరంగా కూర్చున్నా కూడా బాబా ఎదురుగానే కూర్చొని వింటున్న అనుభూతి చేస్తున్నారు. సైన్స్ వాళ్ళు కూడా ఎంత శ్రమ చేశారు. శ్రమ అయితే బాగా చేస్తూ ఉన్నారు. మరి అందరికంటే ఎక్కువ లాభం పొందుతున్నది సైన్స్ ద్వారా మీరే అంటున్నారు, బ్రాహ్మణ పిల్లలే. అందుకే సంగమ యుగం ఆరంభం అవ్వగానే సైన్స్ సాధనాలు కూడా బాగా పెరిగాయి. సత్యుగంలో మీరు దేవతా రూపంలో ఈ సైన్స్ సేవలు బాగా తీసుకుంటారు. దేవతా రూపంలో ఉన్నప్పుడు కూడా మీకు సైన్స్ బాగా సేవ చేస్తుంది. కానీ సత్యుగం కన్నా ముందు సంగమ యుగంలో సైన్స్ సాధనాలు మీకే లభించాయి అంటున్నారు. బాప్దాదా మిలన్ ఫారినర్స్ అయితే చూస్తూ
లైవ్ ఆడియో వీడియో వినేవారు. 2000 సంవత్సరం విషయం ఇది. భారతవాసీలు మాత్రం అప్పుడు కేవలం ఆడియో వినేవారు. ఆ ఆడియో విన్నా ఎంత సంతోషం అంటే బాప్దాదా ఫోటో ఏదైనా సెంటర్లో ఎదురుగా పెట్టుకొని ఇంకా ఆడియో వినేవారు. ఎంత మంచి అనుభూతి కలిగేదో అప్పుడు. నిజంగా బాబా మిలనం అదే హాల్లో బాబా ఆజ్ అని అనగానే ఇక్కడ కూడా మనకి వినబడుతుంది. అప్పుడు ఆడియో మాత్రమే. తర్వాత కొన్ని సంవత్సరాలు కృషి చేసి ఇంటర్నెట్లో మనకి భారతదేశంలో కూడా వీడియోతో చూసేటువంటి అవకాశం కలిగింది. ఇంక ఇప్పుడైతే మొత్తం లైవ్ అన్నీ చూస్తున్నారు. లైవ్ బాబా మిలనం కానీ ఏదైనా మధుబన్లో ఏం జరిగినా ఇక్కడ కూడా మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడైతే అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి. అంటే సైన్స్ సాధనాలని మీరు బాగా ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు. దూరంగా ఉన్నా ఎక్కడ కూర్చున్నా కూడా వినడం, బాబా మిలనం చేసుకోవడం, ఈ అనుభూతి చేసుకుంటున్నారు. ప్రత్యక్షంగా సేవలో ఈ సైన్స్ సాధనాలు చాలా విశాల రూపంతో సహయోగిగా అవుతున్నాయి. అందుకే సైన్స్కి నిమిత్తమైనటువంటి పిల్లలను కూడా బాప్దాదా చాలా ప్రేమ చేస్తూ వారికి కూడా శుభాకాంక్షలని ఇస్తున్నారు. అంటే ఎవరెవరైతే సైంటిస్టులుగా ఉన్నారో చాలా శ్రమ చేస్తూ కనిపెడుతున్నారు కదా, అందుకని వారికి కూడా శుభాకాంక్షలు. బాప్దాదా చూశారు దేశ విదేశాల్లో చాలా శోభనీయంగా కార్డ్స్. బాప్దాదా చూశారు మధుబన్లో దేశ విదేశాల నుండి చాలా అందమైనటువంటి కార్డ్స్, లెటర్స్, బాప్దాదాకు ప్రియ స్మృతుల మెసేజెస్ చేరుకున్నాయి. బాప్దాదా వాళ్ళందరికీ విశేషంగా ప్రియ స్మృతులు మరియు జన్మదినం యొక్క పద్మాల 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 రెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు. 5 సార్లు పదం అన్నారు బాబా. పిల్లలందరూ బాప్దాదా యొక్క నయనాల్లో ఇమిడిపోయి ఉన్నారు. మీరందరూ కేవలం కార్డే కాదు చూసింది, కానీ బాప్దాదా, మీరందరూ కేవలం కార్డునే చూశారు, కానీ బాప్దాదా పిల్లలందరి యొక్క నయనాలని కూడా చూశారు. గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగా పంపించారు, ఫలానా దేశం నుండి ఎంత మంచి కార్డు వచ్చింది. ఎందుకంటే స్టేజ్ పైన అన్నీ అలంకరించి పెట్టేవారు. న్యూ ఇయర్కి ప్లస్ శివరాత్రికి, బాబా బర్త్డే అని ఈ 2 సందర్భాల్లో పిల్లలందరి నుండి వచ్చినటువంటి గ్రీటింగ్ కార్డ్స్ని బాప్దాదా మిలనం పక్కనే, అంటే బాబా స్టేజ్ ఉంటుంది కదా, బాబా కూర్చునే గద్దీ పక్కనే కొంచెం పక్కన స్టేజ్ పైనే అరేంజ్ చేసి పెట్టేవారు. బాబా దిగి దగ్గరికి వెళ్ళి అన్నిటినీ చూసేవారు, దృష్టిని ఇచ్చేవారు, ఎవరెవరేం పంపించారు. బాబా అన్న, నేను కేవలం కార్డుని చూడలేదు, నేనైతే పిల్లలందరి నయనాలను కూడా చూశాను అంటున్నారు. చాలా స్నేహంతో పంపిస్తారు. అదే స్నేహంతో బాప్దాదా కూడా స్వీకరిస్తున్నారు. కొందరైతే తమ స్థితిని కూడా రాసి పంపిస్తున్నారు. బాబా దానికి బదులుగా ఏం చెప్తున్నారు? రిప్లై ఇస్తూ, ఎగరండి, ఎగిరించండి, ఉడో ఓర్ ఉడావో. ఎగరడంతో అన్ని విషయాలు మీ క్రిందకు వచ్చేస్తాయి. మీరు ఎగిరితే మిగతావన్నీ మీ క్రింద ఉంటాయి. మీరు చాలా ఉన్నతోన్నతమైన స్థితిలో ఉంటారు. కాబట్టి బాబా తోడుగా ఎగరండి. 1 సెకండ్లో స్టాప్ మరియు శక్తుల యొక్క స్టాక్ గుణాలని ఇమర్జ్ చేయండి. 1 సెకండ్లో స్టాప్ అనండి, అలాగే స్టాక్ని, ఏం స్టాక్? శక్తులు, గుణాల యొక్క స్టాక్ని ఇమర్జ్ చేయండి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలకు, సదా బాబా యొక్క కంపెనీలో ఉండేటువంటి, బాబాను కంపానియన్గా తయారు చేసుకున్నటువంటి స్నేహి ఆత్మలకు, సదా బాబా యొక్క గుణాల సాగరంలో ఇమిడిపోయేటువంటి సమానమైనటువంటి బాప్దాదా యొక్క శ్రేష్ఠ ఆత్మలు, సదా 1 సెకండ్లో బిందువుని పెట్టేటువంటి మాస్టర్ సింధు స్వరూప ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు చాలా చాలా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నమస్తే అయితే బాప్దాదా ప్రతి సమయం ప్రతి పిల్లలకు చేస్తూనే ఉంటారు. ఈరోజు కూడా బాబా నమస్తే చెప్తున్నారు.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। वरदान। पवित्रता की शक्तिशाली दृष्टि द्वारा सर्व प्राप्तियां कराने वाले दुख हरता सुख करता भव। పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి వృత్తి ద్వారా సర్వ ప్రాప్తులను చేయించేటువంటి దుఃఖహర్త సుఖకర్త భవ। పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి వృత్తి ద్వారా సర్వ ప్రాప్తులు చేయించేటువంటి దుఃఖహర్త సుఖకర్త భవ। సైన్స్ యొక్క మందుల్లో అల్పకాలికమైన శక్తి ఉంది, అది దుఃఖం బాధ నొప్పిని సమాప్తం చేస్తుంది। కానీ పవిత్రత శక్తి అనగా సైలెన్స్ శక్తిలోనైతే ఆశీర్వాదం యొక్క శక్తి ఉంది। దవా మాత్రమే కాదు, దువా ఆశీర్వాదం యొక్క శక్తి ఉంది। ఈ పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి లేక వృత్తి సదాకాలం యొక్క ప్రాప్తిని చేయించేటువంటిది। అందుకే మీ జడమైన చిత్రాల ఎదుట ఓ దయాలు దయ చూపించండి అంటూ దయ మరియు ఆశీర్వాదాన్ని అడుగుతారు। మీరు ఎప్పుడైతే చైతన్యంగా ఉండి ఇప్పుడు మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తగా అవుతారో, దయతో అందరికీ దుఃఖాలని దూరం చేసే సేవ చేస్తారో, అప్పుడే భక్తిలో మీరు పూజింపబడతారు। దేనికైనా లెక్క ఉంది। సంగమయుగంలో మనం ఏది చేస్తే దానికి రిటర్న్ భక్తిలో పొందుతాం। బాబా అన్నారు కదా, ఇప్పుడు మీరు బాబా యొక్క ప్రేమ మహిమలో బాబాని జ్ఞాపకం చేస్తూ బాబా పైన ప్రేమ యొక్క పుష్పాలని అర్పిస్తే మీ పైన భక్తులు చాలా పుష్పాలని అర్పిస్తారు। మీరు బాబాకు ప్రేమ మాలలు వేస్తూ ఉంటే భక్తులు మీ పైన మీ పూజ రూపంలో చాలా మాలలు వేస్తూ పూజిస్తారు। మనం ఇక్కడ బాబాకి రోజు నమస్తే చెప్తున్నాం కాబట్టి భక్తులు మన విగ్రహాల ముందు ఎప్పుడు సమీపంగా వచ్చినా దండం పెట్టుకుంటూ ఉంటారు। ఏదైనా సంగమ యుగంలో మనం చేసిన దానికి తర్వాత ఫలం పొందుతున్నాం। స్లోగన్। समय की समीपता प्रमाण सच्ची तपस्या व साधना है ही बेहद का వైరాగ్య। సమయం యొక్క సమీపత అనుసారంగా సత్యమైన తపస్య లేక సాధన ఏమిటంటే అనంతమైన వైరాగ్యం। సమయం యొక్క సమీపతను బట్టి సత్యమైన తపస్యగా సాధనగా పిలువబడేది అనంతమైన వైరాగ్యం। ఎప్పటి వరకైతే ఇది మనలో జాగృతం అవ్వదో అప్పటి వరకు పురుషార్థం బండి నడవదు। ఇది బేస్। యాక్చువల్గా చెప్పాలంటే అనంతమైన వైరాగ్యం వచ్చినప్పుడే మనం తపస్యలో సాధనలో ముందుకెళ్ళగలుగుతాం। ఒక్క సెకండ్లో ఎగరగలుగుతాం, ఎన్ని విషయాలనైనా వెనక విడిచిపెట్టగలుగుతాం। లేకపోతే ప్రతిదీ పట్టుకొని అక్కడే ఆగిపోతారు। ఈరోజు థర్డ్ సండే అంతర్రాష్ట్రీయ యోగా దినం, ఆదివారం। ఎవ్రీ మంత్ థర్డ్ సండే అంతర్రాష్ట్రీయ యోగా దినము। బ్రహ్మవత్సలైన అందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 వరకు విశేషంగా మాస్టర్ దాత స్వరూపంలో స్థితులై సర్వ ఆత్మలకు మనసు ద్వారా సర్వశక్తుల యొక్క దానం ఇవ్వండి, వరదానం ఇవ్వండి, నిండుతనం యొక్క అనుభవాన్ని చేయించండి। ఈరోజు స్వమానము నేనాత్మను దుఃఖహర్త సుఖకర్తను। నేనాత్మను దుఃఖహర్త సుఖకర్తను। బాబా ఏదైతే సర్వప్రాప్తుల అనుభవం చేయించండి అన్నారో అది రోజంతా అటెన్షన్ ఇస్తూ దుఃఖాలను హరించి అందరికీ సుఖం ఇచ్చేటువంటి సేవ చేయాలి। ఓం శాంతి।